తెలంగాణలో పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాసేపు ఉపశమనం కలిగించినా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వేలాది క్వింటాల ధాన్యం తడిసి ముద్దయింది. వనపర్తి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. కుండపోత వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు వైపు వెళ్లే రోడ్డుపై భారీ వృక్షాలు, హోర్డింగ్స్ నేలకొరిగాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు మదనాపురం మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గాచారం దర్శనం నెమ్మడే ఉంటుంది. గాచారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ అకాల వర్షం కురిసింది. దీంతో మార్కెట్ యార్డులో మొక్కజొన్నలు పూర్తిగా తడిసిపోయింది. పండిన పంట నీటిపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వర్షం నీటిలో మొక్కజొన్నలు కొట్టుకుపోవడంతో భారీగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు మొక్కజొన్నలు తీసుకువచ్చి 20 రోజులు అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అడిగితే లేవు, అయిపోయినాయి అన్నారు. ఇక అమ్మాలోళ్ళు కూడా ఈ రోజు రాలేదు. అమ్మాలోళ్ళు వచ్చి దొరికినా అయిపోతుండే. అమ్మాలోళ్ళు కూడా ఈ రోజు ఏదో లీవ్ అనిపోయారు. ఇక బుడ్డన కడదామని చెప్పి దొబ్బుతానే ఉన్నా, రానే వచ్చింది సాంగ్ కొట్టుకోపోయినాయి మొత్తం మొక్కలు. ఇలా 5 రోజులు అవుతుంది, 5-6 రోజులు అవుతుంది. ఇంకా కొన్ని జోకినా ఉన్నాయి కూడా ఎత్తలేదు. అమ్మాలలో జోకి వాటి దగ్గర తప్పి అది కూడా కవర్ వచ్చి అది కూడా కొట్టుకుపోయి అవి పక్క తడుస్తున్నాయి, ఇవేమో కొట్టుకుపోయినాయి. 4 ఎకరాల మొక్కలు సామైనాయి. దాదాపు 25-30 క్వింటల దాకా కొట్టుకుపోయాయి. వడతానే కదా, మొత్తం వడతానే కదా. ఇప్పుడు 25 క్వింటలు పెట్టుకున్నా అని 3 ఎకరాల పంట తీసుకొని 20 రోజుల పైన అవుతుంది. నేను మార్కెట్కి వచ్చి 20 రోజుల నుంచి ఎవరు పట్టించుకున్న నాదులు లేడు, దిక్కు దేశ ఏది లేదు. ఈ మార్కెట్లో మరీ దారుణంగా తయారయ్యారు. 10 రోజుల నుంచి అడిగితే 10 రోజులకు మొన్న బస్తాలు ఇచ్చారు. 10 రోజుల తర్వాత ఆ బస్తాలు ఇచ్చి కూడా బస్తాలు కాపాడడానికి కూడా రోజు తిరుగుతున్నాం. మేము కాపలా కాస్తున్నాం దాని దగ్గర. వర్షానికి, అకాల వర్షానికి పంటలు కొట్టుకపోతున్నాయి. ఎవరు దిక్కు లేదు, చేసలేదు. జోకూరి కాంటా ఏరి అంటే కూడా కాంటా చేసేలేదు, దిక్కు లేదు. కాంటా చేసిన బ్యాగులు కూడా అసలు వేసుకపోయే పరిస్థితి లేదు. పోలీసులు వస్తున్నారు, ఎంఆర్ఓ వస్తున్నాడు. రోజు 10 బండ్లు వస్తున్నాయి, 10 బండ్లు వస్తున్నాయి అంటారు. వచ్చేది 4 బండ్లు వస్తున్నాయి. 4 బండ్ల 2 ఎక్కడ పోతున్నాయి, 2 రైతులకు ఎడుతున్నారు. రైతులు కూడా 10 మంది కొట్లాడుతున్నమాట. రోజు మొన్న వర్షానికి మళ్ళీ ఎత్తే పరిస్థితి అయితే లేదు. మరి ఎందుకు ఇంత దారుణంగా అవుతుందో ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు స్థానిక ఎమ్మెల్యే కూడా కనీసం ఇట్లా వచ్చి చూసిపోయే దిక్కు లేదు పరిస్థితి మాది. ఆ సేట్ల కాడికే పోతున్నాయి ఆ లారీలు, సేట్లే మళ్ళీ గవర్నమెంట్కి అమ్ముతారు. మరి ఏందో పరిస్థితి. మా రైతుల దగ్గర కొనొచ్చు కదా. అదేందో 2500 ఇచ్చి, 2400 ఇచ్చి, 2300 ఇచ్చి. మహబూబ్ నగర్ లో భారీ వర్షం కురుస్తుంది. ఈదురుగాలులకు జిల్లా కలెక్టర్
ఎదుట నిర్మించిన బస్ షెల్టర్ కూలిపోయింది. ఇక ప్రయాణికుల అప్రమత్తతో త్రుటిలో ప్రమాదం తప్పింది. మరోవైపు పిస్తా హౌస్ దగ్గర పార్కింగ్ చేసిన కారుపై చెట్టు విరిగిపడింది. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అలాగే బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ నేలకొరిగాయి. రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో హోర్డింగ్స్ ను తొలగించారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బంజారాహిల్స్ లో వర్షం పడింది. షేక్పేట్, గోల్కొండ, టోలీచౌక్, అత్తాపూర్, మెహదీపట్నం, నానక్ రామ్ గూడ, ఇక ఖాజాగూడ, రాయదుర్గం, గచ్చిబౌలిలో వాన పడింది. భానుడి భగభగలతో అల్లాడుతున్న నగరవాసులకు వర్షంతో ఉపశమనం లభించింది. అటు కర్నూలులో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షం పడింది. ఈదురుగాలులకు పలు కాలనీలో చెట్లు నేలమట్టమయ్యాయి. ఇక గాలివానకు పందిపాటు వద్ద రహదారిపై వెళ్తున్న ఆటోపై విద్యుత్ స్తంభం పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడి మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న 3 ప్యాసింజర్లు క్షేమంగా బయటపడ్డారు. విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.